ఒక మధ్యాహ్నం మీరా అనే పాప తన నాన్నతో కలిసి పార్క్లో గాలిపటం ఎగరేయాలని నిర్ణయించుకుంది. మీరా ఎంతో ఉత్సాహంగా, గట్టిగా నూలు పట్టుకుని తన నాన్న గాలిపటం పైకి ఎగరేందుకు సహాయం చేస్తుండగా ఆనందంగా చూసింది. నాన్నా, చూడండి, గాలిపటం ఎంత ఎత్తు ఎగురుతోంది అని మీరా ఉత్సాహంగా అరిచింది. అప్పుడే ఒక బలమైన గాలి వచ్చి గాలిపటాన్ని గట్టిగా లాగింది. మీరా చేతులు జారి నూలు కింద పడిపోయింది. గాలిపటం దూరంగా వెళ్ళిపోయి కనిపించకుండా పోయింది. మీరా కన్నీళ్లు పెట్టుకుని నాన్నా, అది పోయింది అని చెప్పింది. నాన్న మోకాళ్ల మీద కూర్చొని ఆమె కన్నీళ్లు తుడిచాడు. పర్వాలేదు మీరా, కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా కొన్ని విషయాలు మన చేతిలో ఉండవు. జీవితంలో కూడా ఇలానే జరుగుతుంది. కానీ దాని గురించి బాధపడటం కాకుండా మళ్ళీ ప్రయత్నించవచ్చు. మీరా మరి మనం మరో గాలిపటం కొనుక్కుందామా నాన్నా అని అడిగింది. నాన్న చిరునవ్వు నవ్వాడు. తప్పకుండా, ఈసారి మరింత ఎత్తుగా ఎగిరిద్దాం. ఆ రోజు సాయంత్రం వారు కొత్త గాలిపటం కొనుగోలు చేశారు. మీరా దృఢంగా నూలు పట్టుకుని తన నాన్న అభినందించగా గాలిపటం అందంగా ఎగిరింది. నాన్నా, మీరు చెప్పింది నిజమే. మీరా నవ్వుతూ చెప్పింది. ఏదైనా పోయినప్పుడు జీవితం ఆగిపోదు, మళ్ళీ ప్రయత్నించగలిగితే చాలు. నాన్న ఆమెను దగ్గరకు తీసుకుని అది నా ధైర్యవంతమైన పాప అంటే. గుర్తుంచుకో మీరా, జీవితం రెండో అవకాశాలతో నిండి ఉంటుంది. జీవితం ఓటమితో ఆగిపోదు. సవాళ్లను స్వీకరించండి, వాటి నుండి నేర్చుకోండి, మళ్ళీ ప్రయత్నించండి. మీరు ఎప్పుడూ మళ్ళీ ఎగురగలుగుతారు.